నమస్తే. సింగరేణి ఆ పేరు చెప్తేనే ఒక ఎమోషన్. ఆ పేరు చెప్తే కొన్ని వేల కుటుంబాల జీవనాధారం గుర్తుకొస్తుంది. ఆ పేరు చెప్తే ఇంకా ఆశల జీవులున్న ప్రాంతం గుర్తుకొస్తుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇప్పుడు మళ్ళీ చర్చలకు వచ్చింది. ఎందుకు అంటే కారుణ్య నియామకాలు. ఏదైతే ఉద్యోగాల కోసం ఎక్కడైతే నిరుద్యోగం ఉందో కోల్పోయిన ప్రాంతంగా అక్కడి నుంచి ఉద్యోగాల కోసం జరిగిన అనేక గొడవలు, సమ్మెలు, ఆందోళన నేపథ్యంలో కారుణ్య నియామకాలు తెర మీదకి వచ్చినాయి. అవే కారుణ్య నియామకాల్లో అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? కారుణ్య నియామకాలు కారుణ్యం కాస్త దాటిపోయి పైసల నియామకాలుగా మారాయా? కొన్ని కోట్ల రూపాయల చేతులు మారినాయా? ఎవరికైతే ఉద్యోగం రావాలో వారికి రాకుండా అనర్హులకు వచ్చిందా? అసలు ఏం జరిగింది అంటే ఉద్యోగాలు రావాల్సిన నిరుద్యోగ యువత అంతా ఒక పక్కన ఉంటే కేవలం డబ్బులు పెట్టుకొని ఉద్యోగాలు పొందారు అని ఆరోపణలు బాగా వెలువెత్తి అదే విషయమై కొన్ని కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీబీ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని స్వయంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గారు అనడం వెనుక చాలా పెద్ద తతంగమే నడిచిందని చెప్పుకోవచ్చు. ఆ విషయం ఎంతో కొంత స్థూలంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సింగరేణి ప్రాంతం అంటే భద్రాచలంలో ప్రారంభమై ఇప్పుడు ఆసిఫాబాద్ దాకా దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్ల సింగరేణి విస్తరించింది. ఒకప్పుడు 1,20,000 కార్మికులతోని అలరాళ్ళ సింగరేణి ఎప్పుడైతే బొగ్గు తవ్వకం తక్కువై వ్యక్తి అంటే మానవ శ్రమ తగ్గించి యంత్రాలు ఎప్పుడైతే పెంచుకుంటూ వచ్చారో దగ్గర ఈ 25 ఏళ్లలో కంప్లీట్ తగ్గిపోయి ఒక 20-25 కార్మికుల దగ్గరికి వచ్చేసారు. ఇది కూడా ఇప్పుడు ఇంకా ఎక్సెస్ ఉంది అంటున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే అసలు కారుణ్య నియామకాలు అంటే ఏంటిది అంటే ఒక వ్యక్తి ఎవరైతే అన్రోల్ కార్మికుడు ఉన్నాడో అతనికి అనారోగ్యంగా ఉండడం వల్ల గానీ లేకపోతే చనిపోవడం వల్ల గానీ ఆ కుటుంబానికి మానవీయ కోణంలో ఆసరా కల్పించేందుకే ఈ కారుణ్య నియామకాలు అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే దానికి ముందు కూడా కారుణ్య నియామకాలు అనేది మరో ప్రక్రియ ఉన్నప్పటికీ కారుణ్య నియామకాలు డబ్బులతోనే జరిగినాయి. అందులో 50-60% నిజం కాదు. కేవలం డబ్బులు పెట్టుకోనో యూనియన్ నాయకులను పట్టుకోనో దళాలను పట్టుకోనో చేయించుకున్నారు అనేది సహజంగా అన్ని ప్రాంతాల్లో తెలుసు. ఎందుకు అంటే ఒక పాత సామెత ఉంది, ఏదో ఒకటి కావాలంటే కొన్ని డబ్బులు ఇవ్వడమేనా. అలాగే బలగం సినిమా డైలాగ్ గుర్తు చేస్తూ ఉంటారు. ఇది పద్ధతేనా? ఏంటి పద్ధతి? నాకు ఉద్యోగం పోతున్నది, ఇంకో 2 ఏళ్ల ముందు నేను మెడికల్కి వెళ్తే నా ఉద్యోగం నా కొడుకు అల్లునికి వస్తుంది. మెడికల్కి వెళ్ళడము అంటే నాకేదైనా ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పని చేయలేడు లేదా బొగ్గుగడలో పని చేయలేడు, అది సర్ఫేస్ కావచ్చు ఇతరత్ర కావచ్చు, వెంటనే అతనికి టర్మినేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం. ఇది ఏంది? కారుణ్య నియామకం. అంటే ఎట్లా? ఒకవేళ కార్మికుడికి కుటుంబం ఆధారం పోతుంది కాబట్టి. ఇది కాస్త ఏమైందంటే అనారోగ్యం ఉన్న కార్మికుని పక్కకు పెట్టేసి అనారోగ్యం ఉన్న 2 కాళ్ళు లేని కార్మికులు కూడా కొంతమంది కనబడుతున్నారు. మనం వాళ్ళకు కూడా సర్ఫేస్ ఫిట్ ఇచ్చి మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా అన్ఫిట్ చేశారు అనేది ప్రధాన సమస్య. ఇది ఎందుకు వచ్చిందంటే ఆసిఫాబాద్ నుంచి, అంటే ఆసిఫాబాద్ దాకా పోలేదు ఇక మనం, ఇక్కడ బెల్లంపల్లి నుంచి భద్రాచలం కొత్తగూడెం వరకు కూడా ప్రతి ప్రాంతంలో దళారులు మూపై ఇది చేశారని సహజంగా మనకి ఇది వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నాడు భయ మీ వాడు అంటే మెడికల్ చేస్తాడు. ఏం చేస్తాడు మీ వాడు? బాయి పనులు పెట్టిస్తాడు. అదేంటే ఒక పెద్ద ఉద్యోగం లాగా అయిపోయింది. దాంతో కోట్లు గణించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక 10 లక్షలు ఫస్ట్ ఇచ్చేస్తే 10 లక్షలు ఏముంది, ఒక సంవత్సరం రోజులు సంపాదించుకుంటా ఫీలింగ్. ఎందుకంటే బొగ్గుబావులో జీతాలు పెరిగినాయి. సరే, వ్యక్తులు ఎవరు పనిచేస్తున్నారు, గ్రౌండ్ల పరిస్థితి ఏంది అనేది మరో అంశంలో మాట్లాడుకుందాం. కేవలం కారుణ్య నియామకాల విషయానికి వస్తే 2013కు ముందు 3,800 పైన దగ్గర మెడికల్ అన్ఫిట్ అయితే 2014 నుండి 2023 వరకు 13,000 చిల్లర దగ్గర 13,000 పైన. అంటే కేవలం ఈ 10 సంవత్సరాలు 2008 నుంచి అనుకుందాం బహుశా, ఇక్కడ కేవలం 3,800 మంది ఉంటే ఈ 10 ఏళ్లలో 13,000 మంది పైన మెడికల్ అన్ఫిట్ అయ్యారు. 13,000 మంది ఎంతవరకు నిజంగా అనారోగ్యమైన కార్మికులు ఉన్నారు? అసలు ఎలా వచ్చింది? బట్టి విక్రమార్క గారు ఏ ఆధారంతో అన్నారు అంటే ఏవైతే యూనియన్లు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగానే వారు ఆ మాట మాట్లాడినారు.
అయితే ఇక్కడ యూనియన్లు కొన్ని మళ్ళీ అసలు సింగరేణిలో ఏసీబీ విచారణ వద్దు ఏమొద్దు అలా ఉండదు. ఎందుకు ఉండొద్దు? ఈ 13,000 మంది నిజంగానే అర్హులన్న నమ్మకమైందని ఈ ప్రాంత నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇది కనుక కాకుండా ఉండి ఇందులో ఈ 13,000 మంది రిటైర్మెంట్ అయి ఉంటే కొత్తగా 13,000 మందికి ఉద్యోగాలు వచ్చేవా కాదా? ఇది నిరుద్యోగుల ప్రశ్న. దీనికి యూనియన్ సమాధానం చెప్పాలి, మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు పాత మేనేజ్మెంట్ మారింది, ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు, సింగరేణి సిఎండి గారు, సింగరేణి డైరెక్టర్ వీళ్ళిద్దరు కనుక ఏమన్నా భవిష్యత్తు కోసం, సంస్థ భవిష్యత్తు చాలా అవసరం, ఎందుకంటే చాలా చాలా ఏళ్ల పాటు ఇంకా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇది కాదు కావాల్సింది, ఈ అవినీతి కాదు కావాల్సింది, ఇది సంస్థ మూసివేతకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎవరు సరిగా పనిచేయడం లేదు ఈ కోవలో వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. సరే, తర్వాత విషయం, ఇది ఎట్లా జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా ఏసీబీ విచారణ జరగాల్సిందే. ఇందులో ఏమన్నా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా వాటిని మొత్తం వెలికి తీయాల్సిందేనని ఈ ప్రాంత నిరుద్యోగ యువజీవులు కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా, చాలా మంది కార్మికులు కూడా ఈ విషయమై మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మనకు ఈ ప్రతిపక్ష వాళ్ళు కానీ, అంతకుముందు పాలకపక్ష వాళ్ళు కానీ అంటే మాట్లాడట్లేదు. కానీ నిజంగా నిరుద్యోగానికి సంబంధించి, బొగ్గులలో పనులకు సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళు, మైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు సింగరేణి మీద నమ్మకంతో చేత పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ విషయమే విచారణ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒకవేళ విచారణ జరిగితే నిజంగానే వాళ్ళు అన్ఫిట్ అయ్యి కనుక ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ కాకపోతే మాత్రం చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే, అది ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. సింగరేణి ప్రాంతానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు మన మీడియా కృషి చేస్తున్నది. అందుకు మన టీం కూడా పనిచేస్తున్నది. మీరు డిఎస్పీ మీడియా తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు నేను వ్యక్తిగతంగా పంపే అవకాశం లేదు కాబట్టి మీకు నేను చేసిన సింగరేణి స్టోరీ మీకు డైరెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.